మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము బల్కంపేట్. ఇప్పుడు మనకి గుడి అయితే అదే జస్ట్ ఒక 1 కిలోమీటరే ఉంటుంది. మనకు కూడా ఎక్కువ దూరం అయితే ఉంది, అందుకే జల్ది వచ్చేసాము. మన నరసింహగాడు అయితే వచ్చిండు. వాడు సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్న దగ్గరికి, నాన్న నేను తీసుకుంటే ఒకసారి నేను వీడియో తీసుకుంటే ఎప్పుడు చూడలే అది ఇదని అంటే ఇచ్చిన. అందుకే ఇప్పుడు ఫోన్ చేయలే పట్టుకొని తీయాల్సి వస్తుంది. లేట్ అవుతుంది ఆడబోతుంది. సో గైస్ ఇప్పుడు మేమైతే బల్కంపేట వెళ్ళమని పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్లి మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము బల్కంపేట్. ఇప్పుడు మనకి గుడి అయితే అదే జస్ట్ ఒక 1 కిలోమీటరే ఉంటుంది. మనకు కూడా ఎక్కువ దూరం అయితే ఉంది, అందుకే జల్ది వచ్చేసాము. మన నరసింహుడు అయితే మాట్లాడతలేడు, మౌనం పాటిస్తారు. మౌనమా? మౌనం అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడినారా? అదే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మాట్లాడడం తక్కువ మాట్లాడాలి. సబ్స్క్రైబర్స్ ఎక్కడ రావాలని మౌనం పాటిస్తుందంట. సరే ఇప్పుడు అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సౌండ్ కూడా వస్తుంది కదా, అందుకే వీడియో తెలియకపోతున్నా. బంగారు తల్లి మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి, అరే బాయిలున్న బంగారు తల్లి మా బల్కంపేట ఎల్లమ్మ తల్లి, లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. ఇలా చూసి మనం అయిపోయింది దర్శనము, ఇంటికైతే పోతున్నాము. ఇంకొక 10 నిమిషాలు ఇంటికి మళ్ళీ ఇంకో వీడైతే చూపిస్తాం. ప్యాక్ చేసి ఇప్పుడైతే మనం మావాడు ఏమంటారు అమీర్పేట పోదామంటే అమీర్పేట వద్దు, అమీర్పేట కూకట్పల్లి పోదామని అంటాడు. ఇప్పుడు కూకట్పల్లికి అయితే స్టార్ట్ అవుతాం బండి మీద. కూకట్పల్లి టిఫిన్ చేసి తెచ్చేపు సరౌండింగ్ కొట్టాలి, రౌండ్లు కొట్టాలి. ఎందుకంటే మళ్ళీ ఇళ్ళలో పంపించాలి అంటే ఇట్లాంటి టైంలో మళ్ళీ ఏమంటారు కూకట్పల్లి పోయినాక వీడియో ఇస్తా. అయితే ఇందాక పక్కకి ఒక అన్నాలు పోతుండ్రు, వాడు ఫోన్ పట్టుకున్నాడు. చూసి ఏమంటారు అమ్మ యూట్యూబర్లు ఉండి అనుకొని బండి చూస్తుంది. బండి మన స్టాఫ్ ఉంది కదా యూట్యూబర్ని, ఆ స్టాఫ్ నుంచి యూట్యూబర్లు అనుకుంటు అటు మనల్నే వస్తుంది ఇక. సరే ఇప్పుడైతే మనం చలో అమీర్పేట నుంచి ఎర్రగడ్డ రోడ్ నుంచి కూకట్పల్లికి అయితే స్టార్ట్ అయిపోదాం. గొప్ప జనాలు ఉంటారు. అటు పెట్టాలా? మంచిది అమీర్పేటలో తిందామనుకో మళ్ళీ ఏమంటారు కూకట్పల్లికి వచ్చి అయితే తింటున్నాము. ఇప్పుడు మా కాలేజ్ అయితే చూపిస్తాం మీకు. ఆడ అవతల ఉంది రోడ్ల గాయస్. ఇప్పుడైతే ఐడియల్ లేక్ అయితే వచ్చేసినాం. అన్నాడు అన్న కూకట్పల్లి దాకా వచ్చినాం, ఐడియాలో 2 చెప్పరి వీడియోలు తీద్దామని అన్నాడు. ఏమన్నాడు 2 చెప్పరి వీడియోలు తీస్తాడని చెప్పి ఐడియల్ లేక్ అయితే వచ్చినాం. లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. ఇప్పుడు ఐడియల్ లేక్ లోపలికి అయితే వచ్చినాం. ఆడ పైన చూసినట్టయితే వాన పట్టట్లుంది. ఇప్పుడు వాన పడితే మా పరిస్థితి అడ్డగోళంగా ఫ్లాప్ అవుతుంది. అట్లా రైట్ రా. అంటే ఈరోజు బల్కంపేట కళ్యాణం మంచిగా అంటే దర్శనం అయితే మంచిగా అయింది. యాక్టింగ్ అయితే ప్రతిసారి పొద్దుగా ఏదైనా గుడికి వస్తే నేను లేపుతున్నాయి సార్, వాడు నన్ను లేపాల్సి వచ్చింది. కొంచెం ఎంత బాగాలేక నేను నిన్నటి నుంచి కొంచెం ఉంటే వాడు ఫోన్ చేసి పొద్దుగా కూర్చొని వీడియోలు ఎక్కువ తాగకంటే ఇంట్లో కూర్చొని అది బయటకు వచ్చిండు. తర్వాత గొప్ప పట్టుకోడు గుద్దరు కటింగ్ లో తీసేస్తా. అట్లా మనకైతే అట్లాంటి ఏం అలవాటు లేవు మనకి. పొద్దున్న లేస్తే పాలు తాగాలి, సాయంత్రం అయితే చాయ్ తాగాలి, అది కూడా తెలుసు. అన్నం ఎట్లా మనుషులు తింటారు రా, చాలా ఇట్లా పెద్ద అవుతుంది. ఇప్పుడు ఐడియల్ లేక్ అయితే వచ్చినాం. 2-3 ఫోటోలు తీద్దాం. మనం ఏంటంటే ఇప్పుడు ఆడ బల్కంపేటలో ఫోటోలు తీద్దాం అనుకుంటే కొంచెం రష్ ఉండే టెన్షన్లో ఫోటోలు అయితే తీయలేకపోయినాం. ఐడియాలో దిగుతాము. ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఎంతమంది చూస్తుండో చెప్పరా రే. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ NSH Vlogs. NSH Vlog అని అన్నాడు, ఎందుకంటే ఆ నోట్లో మన ఛానల్ పేరు ఉంది. అది నరసింహ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అని వాడు ఛానల్ ఓపెన్ చేసిండు. అన్న కూడా సపోర్ట్ చేయండి. చేయకండి. దారి ఏదో తీరమేదో గమనమేదో అసలు మనకైతే ఏమంటారు నరసింహ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్. మన దాంట్లో ఏంటంటే మనం వ్లాగ్ అని అంటాం, కానీ మన దాంట్లో వ్లాగ్, కామెడీ, ట్రావెల్స్ 3 వస్తాయి. ఇక మనకి ఏంటంటే
సపరేట్ ఛానల్ మెయింటైన్ చేయలేక కొత్త ఓపెన్ చేసినాం కాబట్టి ఒకటి ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక చిన్న 2-3 రీల్స్ కూడా వేయం కానీ ఫోటోలు దిగేసి ఇంటికైతే బయలుదేరుతాం. ఎందుకంటే రీల్స్ చేసిన బట్టి ఆడున్న కపుల్స్ మమ్మల్ని వేసి బావా నేను కూడా వస్తా అంటారు మళ్ళా. ఎందుకు? అందుకని పొద్దుగా లేచినాం కదా, నిద్ర వస్తుంది, పోయి ఒక స్లీప్ వేయాలి మళ్ళీ ఇంట్లో. ఆ చిన్న ఒక స్లీప్ వేయాలి. వాన కూడా పట్టట్లుంది, పవరాలేమో మా మీదే గుర్తున్నాయి. ఎంత ఏడ రెట్టేస్తాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అప్పుడప్పుడు ఇసాంటి కొటేషన్లు చదవాలన్నమాట. ఇగో. కూడా లవ్ ఇస్ గేమ్. ఇక్కడ కొటేషన్ అయితే రాసిండు. నేను చదువుతున్నా మీరు. లవ్ ఇస్ గేమ్, లవ్ ఇస్ నేమ్, సెక్స్ ఇస్ గేమ్, యూజ్ ద నేమ్, ప్లే ద గేమ్. ఏంటి అడా ఏంటయ్యా ఇది రాజడం కొటేషన్? ఇది ఆడల్లో వస్తారా గిట్లా రాసి ఎట్లా? అట్లాంటివి అయితే రాయకండి, వాళ్ళని వస్తే. ఇప్పుడు అందరు మమ్మల్ని చూస్తుంది, ఎందుకంటే పొద్దుగాల 6 అవుతుంది కదా, అందరు వాకింగ్ చేయడానికి వస్తే మేము మాత్రం ఫోటోలు తీయడానికి వచ్చినాం. సౌండ్ అందరు పొద్దు లైవ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి వస్తే మనోడు పొద్దుల ఫోటోలు చేయడానికి పట్టుకొచ్చింది. కాబట్టి మా దగ్గర ఉన్న స్టాండ్ చూసి అందరూ బురాన్ అయిపోతుండ్రు.